తిరుపతి జిల్లా సూళ్లూరుపేట ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మావుడూరు వెంకటాచలపతి ఆధ్వర్యంలో ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పేదలకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో సూళ్లూరుపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ మావుడూరు వెంకటాచలపతి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బద్దిపూడి రాజారెడ్డి, రైతు అధ్యక్షులు గోచి వెంకటరమణయ్య, ముచ్చకాల పెద్దరమణయ్య, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు బాలగురువం బాబు మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. హలో సరే ఓకే ఆగి తీసుకు తెలుసుకో ఈ రోజున మా షర్మిలమ్మ గారి జన్మదిన శుభాకాంక్షలు మా కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తున్నాం. మా షర్మిలమ్మ గారు 51వ సంవత్సరం నడుస్తుండగా ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, కాంగ్రెస్ పార్టీ పెద్దలు కానీ అందరూ చాలా ఆనందంతో ఈ కార్యక్రమాలని విజయంగా నిర్వహించారు. ఎందుకంటే ఈరోజు మన రాష్ట్ర అధ్యక్షురాలుగా మా షర్మిలారెడ్డి గారు నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో ఎవరు నిర్వహించకుండా ఎక్కడ ఏ సమస్య వచ్చినా అక్కడ నిలబడి ఆ సమస్యను తీర్చేదాకా వదలడం లేదు. అది మా షర్మిలమ్మ సత్తా. ఈరోజు మన రాష్ట్రంలో తద్వారా మన దేశంలో ఈరోజు పార్లమెంట్లో జరుగుతున్న అవకతవకలు ఎన్నో జరుగుతున్నాయి. అడుక్కోమంటే 26వ సంవత్సరంలో ఎలక్షన్ అంటారు, 27వ సంవత్సరంలో ఎలక్షన్ అంటారు, 29లో ఎలక్షన్ అంటారు. ఇదేందో కొత్తగా ఒక పేరు పెట్టేశారు, జమిలీ ఎలక్షను అనేసి. ఈరోజు పరిస్థితి ఏంటి? ఏ రోజైనా సరే ఈ 77-78 సంవత్సరాలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నడిపించాల్సిందే కానీ వీళ్ళంతా ఊరికైనా తాత్కాలికంగా సంవత్సరానికి ఒక ఎలక్షను దేశ ప్రజల సొమ్ము ఉందనేసి నాశనం దేశాన్ని చేసి పెట్టున్నారు. ఎలా ఉంది మన దేశం? 140 కోట్ల మంది జనాభా ఉన్న మన భారతదేశంలో ఈ నాయకులేంది? ఈ నాయకులు ఏమన్నా సక్రమంగా పరిపాలిస్తున్నారా? ఈరోజు పరిస్థితి ఎట్లా ఉంది?
ఈరోజు కాబోయే రోజుల్లో మన రాహుల్ గాంధీ ప్రధాని అవ్వడమే మనకు ముఖ్య అంశం. ఎందుకంటే ఆయన కాకపోతే ఇంకా దేశం చాలా సర్వనాశనం అయిపోతుంది. తద్వారా అలాగే మన రాష్ట్రంలో శర్మిలారెడ్డి గారు కూడా మనకు సీఎం అయితే చాలా ఆనందపడతాం. ఎందుకంటే ఈరోజు వాళ్ళ నాన్నగారు మన ఆంధ్రప్రదేశ్కి ఎన్నో సేవలు చేసి ఉన్నాడు. అదే రక్తంతో పుట్టిన ఆమె మనకు సేవలు చేస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులకి అందరికీ ధన్యవాదాలు చెబుతూ సెలవు తీసుకున్నాం. జై కాంగ్రెస్. నియోజకవర్గ ప్రజలందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు నిజంగానే సూలూరుపేట నియోజకవర్గ సమన్వయకర్త వెంకటాచలపతి గారు ఈరోజు అమ్మ ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారి యొక్క జన్మదిన సందర్భంగా ఈ యొక్క పండగని అద్భుతంగా ఈ సూలూరుపేట పట్టణంలో చేయడం చాలా సంతోషకరం. నేను ఒక జిల్లా అధ్యక్షుడిగా నేను మా యొక్క సమన్వయకర్తని అభినందిస్తున్నాను. నిజంగానే ఈరోజు ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత సూలూరుపేట నియోజకవర్గంలో పూర్వ వైభవాన్ని వెంకటాచలపతి గారు తీసుకొస్తారని నేను మళ్ళీ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నాను. సూలూరుపేట ప్రజలందరికీ కూడా ఒకటే విన్నవిస్తున్నాను, ఎప్పుడూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ప్రజల పక్షాన నిలబడేటటువంటి ప్రభుత్వం. ఈరోజు కాంగ్రెస్ చేయనటువంటి పనే లేదు. ప్రతి పేదవాడికి ఇల్లు ఇచ్చింది, అదేవిధంగా ఇళ్ల స్థలాలు ఇచ్చింది, భూములు ఇచ్చింది, ప్రతి ఒక్క రైతుకి రుణమాఫీ చేసింది, సబ్సిడీ విత్తనాలు ఇచ్చింది, పట్టణ అభివృద్ధికి కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు చేసింది, విద్యను ఏర్పాటు చేసింది, వైద్యం కానీ ఉపాధి రంగాల్లో కానీ ప్రతి విషయాల్లో కూడా ఉపయోగకరమైనటువంటి పథకాలను అమలు చేసింది. ఈరోజు కొన్ని లక్షల మంది, కొన్ని వేల మంది ఈ సూలూరుపేట నియోజకవర్గంలో ఉపాధి పొందుతున్నారనంటే దానికి ఒకే ఒక కారణం కాంగ్రెస్ ప్రభుత్వం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం 2004లో గెలిచినప్పుడు 2006 సంవత్సరంలో అందరూ మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆలోచించి నిరుద్యోగ సమస్యను తరిమి కొట్టాలనే ఉద్దేశంతోనే కొన్ని వందలాది ఎస్సీజెడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. అందులోనే ఇక్కడ ఉన్నటువంటి మాంబొట్టు ఎస్సీజెడ్ కావచ్చు, మేనకూరు ఎస్సీజెడ్ కావచ్చు, అదేవిధంగా సత్యవేడి ఎస్సీజెడ్ కావచ్చు, అదేవిధంగా రేణుగుంట ఎస్సీజెడ్ కావచ్చు, అదేవిధంగా సంతవేలూరు ఎస్సీజెడ్ కావచ్చు, ఇలాంటి ఎస్సీజెడ్లను ఏర్పాటు చేసినటువంటి ఘనత ఒక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాత్రమే. ఇప్పుడు నేను వీళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నాను, తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ కూటమి మీరు ఎన్ని ఎస్సీజెడ్లు ఏర్పాటు చేశారు, ఎంతమందికి ఉపాధి అవకాశాలు కల్పించారని మేము మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు పరిపాలిస్తే కనీసం శూన్యం చేసి ఈ యొక్క రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేసిపోయినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. ఈరోజు అదే కుటుంబం నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బిడ్డ చూసి తట్టుకోలేక ప్రజల పక్షాన నిలబడడానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ యొక్క అభివృద్ధి ధ్యేయంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో కానీ దేశంలో కానీ తీసుకురావడమే ఒక ధ్యేయంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీని బలోపేతానికి కృషి చేస్తూ ఒక ఆడబిడ్డని కూడా చూడకుండా ఆమె రాత్రి అనక పగలనక ఈరోజు ప్రభుత్వం పైన తీవ్రంగా ముందుకు పోతా ఉంది. మేము నిజంగానే ఈరోజు ఆమె యొక్క జన్మదిన సందర్భంగా ఆమె అందరికీ కూడా మేము శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. అమ్మగారు దేవుని యొక్క ఆశీర్వాదంతో బాగుండాలని, షర్మిలారెడ్డి గారి యొక్క ఆశీస్సులు ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్రం యొక్క ప్రజల ఆశీస్సులు షర్మిలమ్మ గారికి ఉండాలని, ఆ దేవుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ. జై జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. వెంకటాచలపతి గారి నాయకత్వం, కాంగ్రెస్ ఐక్యమత్యం, జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. 2 తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు మరియు ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలతో 2025వ సంవత్సర క్యాలెండర్ ప్రకటనలకు మిత్రా తెలుగు టీవీ ఆహ్వానం పలుకుతోంది. చక్కటి వార్తా విశేషాలతో, ప్రేక్షకుల ఆదరణ మరియు ప్రజల మన్ననలతో ద్వితీయ సంవత్సరాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకొని ముందుకు సాగుతున్న మిత్రా తెలుగు టీవీ క్యాలెండర్లో మీ రాజకీయ, వ్యాపార, రియల్ ఎస్టేట్, విద్యారంగ మరియు పుట్టినరోజు, వివాహ దినోత్సవం, జయంతి, వర్ధంతి, విదేశీ పయనం మరియు స్వదేశీ ఆగమనం మొదలగు ప్రకటనలకు ఇదే మా ఆహ్వానం. మిత్రా తెలుగు టీవీ 2025వ నూతన సంవత్సర క్యాలెండర్ ప్రకటనల కోసం సంప్రదించాల్సిన మా ఫోన్ నంబర్స్ 04045080630 911